శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆదివారం రోజు చాలా చికాకులతో అసహనంగా గడిపే అవకాశం ఉంది. ఏదో ఒక అభాండం, ఏదో ఒక చికాకు మిమ్మల్ని ఈ వార ప్రారంభంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ వారం మీకు పర్టికులర్గా ఒక శుభవార్త ఏంటంటే మరి 30వ తారీఖు జూన్ అంటే మనకి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల, మరి వక్రగమనం పొందడం వల్ల సింహరాశి వారికి ఎక్కువగా బెనిఫిట్ రావడం జరుగుతుంది. అంటే ఆరోభావ ఫలితాలు కూడా ఇస్తాడు. ఆ కారణం వల్ల ఏంటంటే శత్రువులపై విజయం లభిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభిస్తారు. అలాగే మీరు ఏదైనా అప్పీల్కి వెళ్ళవలసి ఉంటున్నా, కొత్తగా ముగిసిపోయినటువంటి వాటిలో మీకు నష్టం ఉంటే తిరిగి వాటిని రీఓపెన్ చేస్తే మీకు న్యాయం కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈ శని భగవానుడు వక్రగమనంతో పాటు గురువు కూడా మీకు దశమ భావంలో ఉంటూ ఒకరికి ఒక మంచి స్క్వేర్ ఆస్పెక్ట్ లాంటిది రావడం వల్ల ఏమవుతుందంటే అటు గురువు సంబంధించినటువంటి ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. అటు శని భగవానుడి యొక్క అనుకూలత కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ 2 గ్రహాలు సంయుక్తంగా మీకు మంచి ఫలితాలు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు 100% మంచి రిజల్ట్ రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ గురువు శని ఇద్దరూ కలిసి 4వ భావాన్ని దృష్టితో చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రారంభంలో, ఈ వార ప్రారంభంలో గతంలో జరుగుతుంది. అయితే గురువు వక్రించి ఉండడం వల్ల తన బలాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటాడు. దశమ దృష్టితో 4ని, అలాగే సప్తమ దృష్టితో గురువు 4వ భావాన్ని వీక్షించడం వల్ల ఎక్కువగా మీకు భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తాయి. విద్యార్థులకి విద్యలో అనూహ్యంగా ఒక మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక మంచి కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేస్తుంటే, లేదా హాస్టల్లో సీటు కోసం ప్రయత్నం చేస్తే అది అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సో మొత్తం మీద గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ సొంత గృహ ప్రయత్నాలు కానీ నెరవేరే అవకాశం ఉంది. అయితే ధన విషయంలో మాత్రం ఈ వారం అంతా కూడా ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అది చాలా వరకు అనవసర విషయాల మీద. ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ బుధుడు చంద్రుడి యొక్క రాశిలో సంచరించినప్పుడు ధనం ఏదో నీళ్ళలా ఖర్చు అవునట్టు కనబడుతూ ఉంటుంది అన్నమాట. దానికి ఒక లెక్క ఉండదు, ఒక పత్రం ఉండదు, దేనికి ఏది ఖర్చు అవుతుందో కూడా తెలీదు. ఆ విధంగా అయితే ఇందులో అవసరమైన ఖర్చే అవుతూ ఉంటుంది. ఏదో పిల్లలకి ఏదో స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళు ఫీజు బట్టలు కొనాలనుకుందాం, దానికి ఏదో ఒక 25,000 అనుకుందామంటే ఒక 75,000 అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎక్కువ మనీ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో మీకు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి శుక్రుడు 2 ఉండడం వల్ల మీ అవసరానికి మించిన ఆదాయం ఈ శుక్రు శనివారాలు అంటే వారం చివరిలో అటు తండ్రి గారి సహకారం లభిస్తుంది. మీరు ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే మీ యొక్క సంతానం యొక్క సహకారం, అంటే సహకారం అంటే కేవలం ఆర్థిక పరమైన సహకారం లభిస్తుంది. అలాగే శుక్రుడు కూడా లాభస్థానం గతుడవడం వల్ల వృత్తిరీత్యా దశమాధిపతిగా, సోదరుల వల్ల అంటే చెల్లెళ్ళు అక్కల వల్ల అంటే తృతీయ భావాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల, లేదంటే మీకు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీ యొక్క స్నేహితురాళ్ళు ఎవరన్నా అంటే గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీ యొక్క అవసరానికి సోదర భావంతో ఒక సిస్టర్గా మీ యొక్క సంతానం యొక్క చదువు కొరకు కానీ మీ వ్యక్తిగత అవసరాలకు కానీ మీ యొక్క బాధ్యతలు నిర్వహించే విషయంలో మీకు ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే సింహరాశి వారికి ఏంటంటే మీ యొక్క అవసరాలకి మీరు ఎవరిని అడగకపోవడం వల్ల ఉన్న దాంట్లో మీరే అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఏమవుతుంటుంది, మీ పిల్లలు అవ్వచ్చు, మీ కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, ఎవరైనా సరే మీరైతే అడ్జస్ట్ చేసుకుంటున్నారు కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటారు. ఆ కారణం వల్ల వాళ్ళు ఉన్నప్పటికి కూడా మీకు సహాయం చేయలేకపోతుంటారు. మీరా నోరు విడిచి వాళ్ళని అడగలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు వారి దగ్గర నుంచి సహకారం పొందలేకపోతుంటారు. మీ యొక్క అవసరాలను వారు గుర్తించలేకపోతూ ఉంటారు. ఈ విధమైన మిస్అండర్స్టాండింగ్ అన్న కన్నా ఈ విధంగా మీ యొక్క జీవితం వెళ్తూ ఉంటుంది. ఏదైనా మీకు మంచి కార్యక్రమానికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గాను వేరే విధంగాను వారి దగ్గర మీకు తీసుకునే అర్హత ఉంటుంది. పిల్లల మీద మనం ఆధారపడటం ఏంటి, వాళ్ళ ధనం మనం తినటం ఏంటి అనుకోకలేదు. ఎందుకంటే ఆ బాధ్యత మీకు ఉంటుంది, ఆ ఇచ్చే బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఆత్మీయుల్ని మీ అవసరానికి ధన సహకారం కోరుకోవడంలో ఏ విధంగా తప్పు లేదు. ఆ విధంగా చేయడం వల్ల మిగతా విషయాలన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీరు చాలా హ్యాపీగానే సంతోషంగానే కనబడుతూ ఉంటారు. అంతా మనీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే, మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క
అనుగ్రహానికి పాత్రలు అవ్వడం, అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు, అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్యశాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.